హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఎలా జరిగాయి, ఇంకా మేము ఏం వంట చేశాం అనేది, ఇంకా నేను తనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేసి కూడా మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏం గిఫ్ట్ ఇచ్చానో మీకు అర్థమవుతుంది. చెప్పాలంటే తనకి బర్త్‌డే అంటే సెలబ్రేషన్స్ చేసుకోవడం తనకు ఇష్టం లేదు. కాకపోతే మా కొడుకు బెన్ని అండ్ మా ఆడపడుచు వచ్చి అయితే కేక్ అయితే కట్ చేశారు. ఇంకా ఫస్ట్ చెప్పాలంటే పాపము మా బెన్ని కొడుకును ఇంకా మా విన్ను రాత్రి మిడ్‌నైట్ 12కే వచ్చి కేక్ కట్ చేద్దామని కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా తను లేపితే సీరియస్ ఎదడని ముందే తెలిసి మా బెన్ని పిన్ని పిన్ని నువ్వే లేపు బాబాయిని అనైతే అన్నాడు. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి మెల్లగా లేపాను. అంటే తనకి కూడా అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, ఇంకా నైట్ 12కే ఖచ్చితంగా విష్ చేయాలనేసి నేను కూడా ఇంక అంత అప్పుడైతే ఉండే గానీ, ఇంక ఇప్పుడైతే అంత ఏం పట్టించుకోవట్లేదు నేను గూడా. నార్మల్‌గా ఇంకా మార్నింగే లేసి అంటే ఫస్ట్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అనేసి అయితే పడుకున్నాను గానీ, ఇంకా అలారం పెట్టుకొని 12కి ఖచ్చితంగా చెప్పాలనైతే నేనైతే ఏం అనుకోలేదు. ఇంకా మార్నింగే లేచిన తర్వాత ఇంకా విష్ చేసి, ఇంకేమైనా స్పెషల్ ఉంటే చేసుకోవడము అట్లయితే అనుకున్నాను గానీ, ఇంకా తనకి సెలబ్రేషన్స్ కేక్ కట్ చేయాలనేసైతే ఇంక నేనైతే ఏం అనుకోలేదు. ఇంక చెప్పాలంటే పాపము ఇంకా తను సీరియస్ అయిండనమాట నిద్రల. ఇప్పుడెందుకు ఇంత రాత్రి అనేసి అనగానే ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. మళ్ళీ అదే బర్త్‌డే రోజు నెక్స్ట్ డే కట్ చేశాడనమాట. చూడండి ఇంకా ఎంత బాగా ఒక పెళ్లి కొడుకులాగా ఇగ రెడీ అయితున్నాడు. డ్రెస్ అయితే చాలా బావుంది గదా! నాకైతే బాగా నచ్చింది. ఇంకా సెలబ్రేషన్స్ వంట అని ఏం చెప్పలేదు. ఇంకా నేను ఈవినింగ్ 7కి కాల్ చేస్తే అప్పుడు చెప్తున్నాడు. బ్లెస్సీ ఏం తీసుకురావాలి అని నన్నే క్వెషన్ వేస్తున్నాడు. తనకి తీసుకురావాలి అని అంటే తీసుకురావాలి. మళ్ళీ నన్ను అడుగుతున్నావేంది అనేసి ఇంకా నాకు కొంచెం కోపం వచ్చిందన్నమాట. మళ్ళీ 7కి ఇంకా బియ్యం అయితే గాలియాలి. ఇంకా ఆనియన్స్ కట్ చేయాలి. అవంతా పెద్ద రిస్క్ కదా! నాకు కొంచెం ముందే ఇన్ఫార్మ్ చేస్తే నేను 5:00 కల్లా పనులనేది స్టార్ట్ చేసుకునేదాన్ని. అదే వంట ప్రోగ్రామ్ పెట్టుకునేదాన్ని. ఇగ తను సడెన్‌గా వచ్చి ఇంకా అప్పుడు ఇంకా వంట చెయ్యి అనేసి అన్నప్పుడంటే ఇంకా ఎట్లా చేస్తాము ఫాస్ట్‌గా కుదరదు గదా! అందుకనేసి ఫస్ట్ రాగానే మా బావ వెజిటబుల్స్ అది కొన్ని కట్ జేసి పెట్టిండు. అదే ముందు వీడియోలో నేను మీకు చూపించాను. ఆ తర్వాత నేను బియ్యం గాలిచ్చాను. గాలిచ్చిన తర్వాత ఇంకా ఒక దిక్కు ఇగ యాక్చువల్‌గా నేనైతే ఆ రోజు గూడా రెడీ అయిదాము, శారీ కట్టుకోవాలనేసి అయితే చాలా బాగా అనుకున్నాను. కాకపోతే ఇగ కుదరలేదు. ఇంక ఈ వంట చేసుడు, శారీ కట్టుకునుడు అప్పటికి ఇంకా టైం అనేది లేదు. తొందరగా కేక్ కటింగ్ గూడా చేయాలి కాబట్టి, ఇగ నేను ఫాస్ట్‌గా జస్ట్ ఇగ నార్మల్ డ్రెస్సే వేసుకున్నాను. ఇంకా వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక నా ఆలోచన ఏందంటే జస్ట్ అంటే బిర్యానీ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను మన యూట్యూబ్‌లో గూడా సబ్‌స్క్రైబర్స్‌కి ప్రతి ఒక్కరికి ఏమని చెప్తున్నంటే ఖచ్చితంగా నేను బిర్యానీ ట్రై చేస్తాను. బిర్యానీ చేయాలి, చికెన్ బిర్యానీ అనేసి ఎప్పటినుండో అని చెప్తున్నాను. కాకపోతే ఆ టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా చేసి నేను వీడియోల ద్వారా అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇక మొత్తానికైతే సింపుల్‌గా ఇంక నేను కర్రీ చేస్తున్నాను. అంత మసాలాలైతే ఏం లేదు. నార్మల్‌గా ఆయిల్ వేసి 4 ఒక లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క, ఒక బగారాకు వేసి ఇంకా నూనెలో అవి గోలిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరు, తర్వాత పుదీనా ఉంటే అవి మంచిగా బ్రౌన్ కలర్‌లో మంచిగా నూనెలో వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే ఫ్రెష్‌గా కడుక్కున్నాను. ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇంకా ఇగ నూనెలో వేసి మంచిగా పసుపు వేశాను. పసుపు వేసి చికెన్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేశాను. ఎందుకంటే సాల్ట్‌లో అనేది ఇంకా మంచిగా బాగా ఇట్లా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి అది ఉడికే వరకు మంచిగా ఇట్లా వాటర్ వస్తాయి కదా! పైకి అదే ఆయిల్ లాగా అప్పటి వరకు ఇగ సిమ్‌లో కొంచెం బాగా హైలో పెట్టకుండా సిమ్‌లో పెట్టుకొనైతే చికెన్ అయితే ఉడికించుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ టమాటా వేసిన తర్వాత ఉడికించిన తర్వాత కారం అయితే వేశాను. యాక్చువల్‌గా కారం అనేది ఎక్కువైందనైతే అనుకున్నాను. కాకపోతే కారం అనేది అక్కడికక్కడికే సరిపోయిందన్నారు మా బావ. ఆ కారం వేసేటప్పుడు గూడా నేను 2 స్పూన్లతోని వేశాను. వేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినా, ఆ డబ్బాని కొంచెం వంచినన్నమాట ఇట్లా. డౌన్ చేసి వేస్తుంటే కొంచెం అంటే 2 స్పూన్లు ఎక్కువ పడ్డది. చూడండి ఇగో చాలా ఎక్కువ పడ్డది. కాకపోతే కేజీ చికెన్ కదా! కానీ ముక్కకైతే కారం అనేది చాలా బాగా పట్టింది. అంత స్పైసీగా ఏమి లేదు. అంటే మా వాళ్ళందరూ కారం తినేవాళ్ళు గాబట్టి అంతగా ఏమనిపియలేదు. ఇంకా ముక్కకనేది కారం ఉంటేనే గదా! నీసనేది పోతది. మంచిగా కర్రీ అనేది కొంచెం కారం ఉంటేనే బావుంటాయి గదా! నాన్ వెజ్జెస్. చూడండి ఇగ పైనుండైతే కొత్తిమీరైతే చల్లాను. ఇంకా మన టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇక కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేద్దాం అనుకుంటే మా ఇంట్లో చాలా అంటే స్పేస్ తక్కువ ఉంటది. జస్ట్ బెడ్డే సరిపోతది. ఇంకా నడవడానికి ఉంటది కాబట్టి నడవడానికి మాత్రమే ఉంటది. స్పేస్ ఎక్కువ ఉండదు. ఇంకా బయట ఫ్రీగానే ఉంటది కాబట్టి కానీ అక్కడ వన్ సైడ్ లైట్ లేదన్నమాట. ఇంకో సైడ్ అంటే లైట్ ఉంది కానీ అది కూడా ఒక సందు లాగా ఉంటది ప్లేస్. అదే ఇంటి ముందు డోర్ ముందు అయితే కొంచెమే ప్లేస్ ఉంటది. ఇక అందుకనేసి మా బెన్ అయితే బయట అయితే ఇట్లా లైట్స్ పెట్టి అదే బైక్ తోని లైట్స్ పెట్టి అరేంజ్ చేశారు. ఇదైతే మా బెన్ని ప్లానింగే. అంటే అదే మా కొడుకు అక్క కొడుకు అన్నమాట. ఇక మా ప్రేమన్న వాళ్ళైతే వాళ్ళే ఈ డ్రెస్ తీసుకొచ్చారు. అంటే ఎప్పుడో పెట్టారు కానీ ఇక ఈ బర్త్డే రోజు కొత్త డ్రెస్ కదా అనేసి అయితే వేసుకున్నాడు. ఇంకా టవల్ కప్పుతున్నాడు. ఇంకా మా బెన్ హోకేకు వాళ్ళ హోకేకి అయితే తీసుకొచ్చి బయట అయితే ఇక బుల్లెట్ బండి మీద అయితే ఇక కేక్ అయితే కట్ చేస్తున్నాడు బర్త్డే బాయ్. జస్ట్ చిన్న చిన్న మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ అన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ డియర్ హస్బెండ్ గారు. హ్యాపీ బర్త్డే టు ఇక మా ప్రేమన్న అయితే ఇట్లా చూస్తున్నాడు. ఇక వాళ్ళ కొడుతుంటే ఇంకా వీడియో తీసే వాళ్ళు వీడియో తీస్తున్నారు. అక్కడ వీడియో ఇక నేనే అన్నమాట తీసిన తర్వాత ఇంకా నేను ఇక కేక్ అయితే అదే కేక్ కట్ చేసినప్పుడు ఫస్ట్ నీకే పెడతాడు కదా అన్న వెళ్ళు అనేసి అయితే ఇంకా మా ఆడపడిచి అయితే అన్నది. ఇక మా బెన్నికి అయితే ఎగ్జైట్మెంట్ అస్సలు ఆగుతలేదు. ఎప్పుడెప్పుడు వీడియో అదే ఫొటోస్ తీసి వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకుందాం అనేది అనుకున్నాడు. ముందు నుండే ప్లానింగ్ అనుకున్నాడు. అబ్బా పిన్ని నేనైతే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేసి బర్త్డే బాబాయ్ బర్త్డేకి ఇలా చేయాలి అలా చేయాలి అనేసి అనుకున్నాను అనేసి ఇంకా చాలా అనుకున్నాడు. కాకపోతే ఆ రోజు ఆ మిడ్ నైట్ అనేది కేక్ కట్ చేయడం అనేది కుదరలేదు కాబట్టి అంటే ఇంకా నిద్రలో ఉన్నాడు. ఇంకా లేవలేదు అన్నమాట. అందుకనేసి ఫీల్ అయిండు. ఇక నెక్స్ట్ ఫోటో షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే వెళ్ళి కేక్ అయితే తినిపించాను, అదే పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఇక 1 by 1 ఒక్కొక్కరైతే ఇక వచ్చి తినిపిస్తున్నారు. మొత్తానికైతే ఇక బయట నేనైతే ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ రోడ్డు మీద. అందరు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఒక దిక్కు భయం అవుతుంది. కాకపోతే మేము అంతగా ఇక జస్ట్ తక్కువ మెంబర్సే ఉన్నాము. ఏమంతా డిస్టర్బెన్స్ అయితే ఏం కాలేదు. జస్ట్ సైలెంట్ గానే బయటనే ఇట్లా బైక్ మీద ఇది ట్రెండింగ్ అట. మా బెన్ని అంటున్నాడు ఇట్లా బైక్ మీద కట్ చేయడము ఇది ట్రెండింగ్, ఇలానే కట్ చేస్తే బాగుంటది అనేసి. యాక్చువల్ గా ఇంకా నాకు ఫోన్ లైట్ అదే ఉండే కదా, ఇంకా అది ప్రేమ అనేది కూడా ఒప్పుకున్నట ఫోను. దానికి కెమెరా అదే టార్చ్ లైట్ అనేది మంచిగా వచ్చింది లైటింగ్. ఇంకా మేమైతే అట్లా టార్చ్ పెట్టుకొని అయితే చేసాము. ఎందుకంటే అక్కడ అంత పెద్దగా లైటింగ్ లేదు. ఇక మా ఫోన్స్ తోనే అన్నమాట లైట్. ఇంకా ఇంకొకటి నా దగ్గర లైట్ ఉంది కదా, ఆ లైట్ పెట్టి అయితే ఇంకా మేమైతే ఫోటో వీడియో షూటింగ్ అయితే చేశాము. జస్ట్ సింపుల్ గానే జరిగాయండి బర్త్డే సెలబ్రేషన్స్. ఇక అంత పెద్దగా అంటే ఇక మేము ఎవరిని పిలవాలి అనుకోలేదు. అంటే తనకి ఇష్టం లేదని చెప్పినా కదా, జస్ట్ ఇంకా వాళ్ళు కేక్ తీసుకొచ్చారు కాబట్టి ఇంకా కట్ చేయడం అయితే జరిగింది. అంతేగాని ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలి ఇంకా అందరినీ పిలవాలి అనేసి అయితే మేమైతే ఏం అనుకోలేదు. కాబట్టి ఇంకా వాళ్ళ మందమే ఇంకా మేము వంట అనేది ఇంకా ప్రిపేర్ చేశాము. ఇక వీళ్ళకు అన్న చెల్లెళ్ళ బాండింగ్ చాలా బాగుంటది అన్నమాట. నెక్స్ట్ మా విన్ను చిన్నమ్మ కొడుకు. ఇక నెక్స్ట్ ఇక వాళ్ళే ఆ కేక్ మొత్తము ఇంకా బాగా ఫ్రిడ్జ్ లో పెట్టిల్లు అన్నాము కదా, ఇంకా అందుకనేసి అది కొంచెం గట్టిగా ఉన్నదనేసి
ఈ ఫస్ట్ అయితే అది ఒకటి పైన ఇట్లా ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ఇంకా తీసుకొని పెడుతున్నారు. ఇక నెక్స్ట్ మా కొడుకైతే వచ్చిండు. ఇక నన్ను ఇలా తీయండి, ఫోటో అలా తీయండి అనేది ఒక పెద్ద పోజులు అయితే పెడుతున్నాడు. నన్ను అంటున్నాడు చిట్టాక. ఇక అది కెమెరా పట్టుకోగానే ఇంకా ఫోటో దిగాలని ఫేస్ అయితే స్మైల్ ఫేస్ ఇస్తున్నాడు. ఇక అందరం అయితే కేక్ అయితే తినిపించాము. ఇంకా నేను ఇక అప్పటి నుండి టవల్ అలానే వేసుకున్నాడు కదా అనేసి అయితే టవల్ అయితే తీశాను. ఇంకా ఫైనల్ గా లాస్ట్ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. దిగిన తర్వాత మళ్ళీ ఇంకా నేను ఒక అదే సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాను కదండి, ఇదే అండి టీ షర్ట్ అనేది నేనైతే ఆర్డర్ పెట్టాను అన్నమాట అమెజాన్ లో. మీకు లింక్ ఇస్తాను, ఎవరికైతే నచ్చితే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. 699. ఇంకా ఒకటి బ్లూ అండ్ ఒకటి నార్మల్ పింక్, ఈ రెండు అయితే ఆర్డర్ చేశాను. తనకు నచ్చింది అన్నాడు. ఓకేగా నేనైతే చాలా హ్యాపీగా. ఇంకా ఫైనల్ ఓకే అండి, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. మేమైతే డిన్నర్ కి అయితే కూర్చున్నాము. ఫస్ట్ అయితే ప్లేట్ లో అన్నం పెట్టిన, ఇంకా ముక్కలు వేసే దగ్గర ఒకరికి ఎక్కువ తక్కువ వస్తాయని భయమైంది. కాకపోతే ఇంకా నేనే చూసుకుంటూ అయితే వేశాను. ఇంతటితో వీడియో అనేది అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాం మరి, బాయ్ బాయ్. చూస్తూ అలా వెళ్ళిపోకండి, చిన్న లైక్ కొట్టండి.